ఇప్పుడు మనం ఒక చిన్న నాటిక చూద్దాం. చెప్పరా, వండర్ఫుల్. అబ్బా, ఏం ఐడియా వచ్చిందిరా మీకు? మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? ఓకే ఓకే, రైట్ రైట్. ఎన్ని గంటలకి? 10 గంటలకు కలుసుకుందామా మనం? ఎక్కడ కలుసుకుందాం? కొవ్వూరు సెంటర్లోనా? వండర్ఫుల్. ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారా మనం? భాస్కర్ వస్తున్నాడా? నరేష్ కూడా వస్తున్నాడా? అబ్బో, మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ పని చేద్దాం. మనం అందరం కలిసి మండీకి వెళ్ళి కావలసినన్ని తిందాం. అంతే కదరా, సినిమాకి వెళ్దాం. అవునరా, ముందు వెళ్ళొచ్చిన తర్వాతే తిందాం పోనీ. ఓకేనా? రైట్, 10 గంటలకి నేను ఇప్పుడే రెడీ అయిపోతాను. టైం ఎంత అండి? 8 అవుతుంది. 10 గంటలకల్లా రెడీగా వస్తానులే. ఓకే రైట్, మీరంతా రెడీగానే ఉండండి, నేను వచ్చేస్తానులే. ఓకే. అమ్మయ్య, ఫ్రెండ్స్ ఎంతకాలానికి కలిసారా మీరు? వెరీ గుడ్, త్వరగా రెడీ అయిపోవాలి. రైట్, ఓకే. ఈ లోపల మళ్ళీ ఎవరబ్బా? యేసుప్రభు. చెప్పండి చెప్పండి, యేసుప్రభు. యేసుప్రభుల వారు. ఏంటి ప్రభు, మీరు 10 గంటలకు వస్తున్నారా? ఏం లేదు ప్రభు, రండి, మా ఇంటికి రావడం మీరు నాకు చాలా సంతోషం. 10 గంటలకే వస్తున్నారా? ఏం లేదు ప్రభు, ఏం ఆలోచించట్లేదు. మీరు మా ఇంటికి రావడం ఎంతో సంతోషం. యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నారంటే నాకు ఎంతో సంతోషం ప్రభు. రండి ప్రభు, రండి. 10 గంటలకే వస్తున్నారా? ఏం లేదు ప్రభు. రండి ప్రభు, థ్యాంక్ యూ. రండి. యేసు ప్రభు కూడా 10 గంటలకే వస్తాడంట. ఎలా? ఇప్పుడు ఓ పని చేస్తే సరిపోతుంది. 9:30 కల్లా నేను ఇక్కడ నుండి లెఫ్ట్ అయిపోతే యేసు ప్రభు వస్తాడు, చూస్తాడు, తొలిపేసి ఉంటుంది కదా, వెళ్ళిపోతాడు. నేను నా ఫ్రెండ్స్తో అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. వెరీ గుడ్. టైం లేదు, వెంటనే మనం రిఫ్రెష్ అయిపోతే బాగుంటుంది. ఓకే. తొందరగా వెళ్ళిపోతే యేసు ప్రభు. అబ్బా, యేసు ప్రభు వచ్చేసినట్లున్నాడు. ప్రభు ప్రభు, రండి ప్రభు, రండి ప్రభు. నేను నీ ఇంటికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాను ప్రభు. చాలా సంతోషం ప్రభు, కూర్చోండి. ప్రభు, మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషం ప్రభు. ఎంత సంతోషం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభు. ప్రభు, ఒక పని చేయండి ప్రభు, నాకు ఒక చిన్న పని ఉంది ప్రభు. ఆ పని చూసుకొని వస్తాను. అందాక మీరు మంచి టీవీ కొన్నాను ప్రభు. అది ఉనీడా 92,000, 42x79 సైజు ప్రభు. అద్భుతమైన కార్యక్రమాలు అందులో వస్తాయి. ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. 10 నిమిషాలు వచ్చేస్తాను ప్రభు, ఏమనుకోకండి. నేను నీ ఇంటికి వచ్చాను ప్రసాద్, నీతో భోజనం చేస్తాను. నాకు భోజనం చేయడానికి వచ్చారు ప్రభు. కూర్చోండి ప్రభు. అంటే నాకు కొంచెం చిన్న అర్జెంట్ పని ఉంది ప్రభు, దానికోసం డబ్బా ఏం చేయాలి? ప్రభు, ఈ మధ్య నేను గోడ్రేజ్ ఫ్రిడ్జ్ తెచ్చాను ప్రభు. ఈ ఫ్రిడ్జ్ చాలా ఖరీదైంది. మొట్టమొదట్లో నేను 28,000 రూపాయల ఫ్రిడ్జ్, కానీ ఇది 86,000 రూపాయలు. ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో. అబ్బా ప్రభు, చెర్రీలు కూడా తెప్పించాను, ఆఫ్ఘాన్ చెర్రీస్. అంతేకాదు ఇంకా అనేక రకాలైన కిమియా ఉంది ఇందులో. అబ్బా, అన్నీ ఉన్నాయి ప్రభు. కావలసినవి తీసుకొని మీరు
చక్కగా తింటూ ఉండండి. నేను 10 నిమిషాలు వస్తాను ప్రభు, ఏమనుకోకండి. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాను కదా. ప్రసాద్, నేను నీ ఇంటికి వచ్చాను, నీతో భోజనం అవును చేస్తాను ప్రభు, ప్రసాద్. నాకు అర్థమైందిరా ప్రభు. కూర్చోండి. నా ఇంటికి వచ్చారని, నాకు భోజనం చేయడానికి వచ్చారని నాకు అర్థమవుతుందిలే ప్రభు, కానీ నన్ను అర్థం చేసుకోవాలి కదా. అబ్బా ప్రభు, నాది మంచి లైబ్రరీ. ఎన్ని పుస్తకాలు అనుకుంటారు? సుమారుగా 5,000 పుస్తకాలు ఉన్నాయి. మీకు నచ్చిన పుస్తకాన్ని ఇదిగోండి. ఇదిగో అద్భుతమైన గ్రంథం, మొన్నే తెప్పించండి, డల్లాస్ వాళ్ళది. ఎక్సలెంట్. దీన్ని కూడా మీరు చదువుతూ ఉండండి. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను ప్రభు, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక ఇబ్బంది పెట్టకండి, వెళ్తాను నేను. 10 నిమిషాలు వచ్చేస్తాను కదా. బా, నన్ను అర్థం చేసుకోండి. ప్రసాద్, నేను నీ ఇంటికి నా వచ్చాను ఇంటికి ప్రసాద్. వచ్చారని, నా ఇంట భోజనం చేయడానికి నీతో భోజనం ప్రభు. చేస్తాను ప్రసాద్. అర్థమైంది, విసిగించకూడదు అలాగా. చెప్పాను కదా, కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తున్నాను కదా. నా ఇంటికి వచ్చారని నాకు తెలియదా? నా ఇంట భోజనం చేయడానికి వచ్చారని తెలియదా? నాకు తెలుస్తూనే ఉంది. ఇందాక నుండి అదే మాట చెప్తూనే ఉన్నారు. అర్థం చేసుకోవద్దా మీరు? మంచి డిష్ తయారు చేశాను ప్రభు. మా ఫ్రెండ్స్ ఎవరు వస్తున్నారంటే మంచి డిష్ తయారు చేశాను. ఫిష్ ఉంది అందులో, మటన్ ఉంది అందులో, చికెన్ ఉంది అందులో, ఫ్రాన్ ఉంది అందులో, ఇంకా అనేకమైన చక్కగా పాలక్ పన్నీర్ కూడా ఏర్పాటు చేసింది. సూపర్ డిష్ ప్రభు. ఏదో ఒకటి తింటూ ఉండండి. ఈ లోపల 10 నిమిషాల్లో వస్తాను నేను. అర్థం చేసుకోండి నన్ను ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ప్రసాద్, ప్రభు, నేను నీ ఇంటికి నా వచ్చాను ఇంటికి ప్రసాద్. వచ్చావని, నా ఇంట భోజనం చేయడానికి వచ్చావని నాకు అర్థం అవుతుంది. నీతో భోజనం చేస్తాను నాతో ప్రసాద్. భోజనం చేయడానికే వచ్చారు, అర్థమైంది. నన్ను కూడా అర్థం చేసుకోవాలి ప్రభు. అరే, మీకు కావలసినన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నాను కదా ప్రభు. ఒక పని చేయండి, కావలసిన డ్రింక్స్ ఉన్నాయి మన దగ్గర. ఎన్ని రకాలైన ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి అక్కడ. కావలసినవి తీసుకోండి మీరు. ఒక్క డ్రింక్ తాగి వచ్చే లోపల మీకు కావాలంటే ఇన్స్టంట్ కాఫీని స్విచ్ నొక్కితే అద్భుతమైన ఇన్స్టంట్ కాఫీ వస్తుంది అక్కడ. ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అన్ని ఇక్కడే రెడీ చేశాను నేను. నన్ను అర్థం చేసుకోండి కొద్దిగా. ప్రభు, 15 నిమిషాల్లో ఖచ్చితంగా వస్తాను నేను. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు చెప్పినట్లుగానే మనం భోంచేద్దాం. అర్థం చేసుకోండి నాన్న. ప్రసాద్, ప్రభు, నేను నీ ఇంటికి వచ్చాను ప్రసాద్. నా ఇంటికి వచ్చావని నాకు అర్థం అవుతుంది. నాతో భోజనం చేయడానికి వచ్చావని కూడా నాకు అర్థం అవుతుంది. ఏంటి ఇందాక ముందు చూస్తున్నాను. ఏంటి ప్రభు, ఏంటి అసలు? నా ఇంటికి వచ్చాడట, నాతో భోజనం చేయడానికి వచ్చాడు. ఎక్కడికి వస్తాను? నా ఇంటికి వచ్చాడట, నాతో భోజనం చేయడానికి వచ్చాడట. ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? నా ఫ్రెండ్స్ అవతల ఇందాక నుండి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎలా వస్తాడు? ఇంకా రాలేడు, ఇంకా రాలేడు. నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. ఇంకా రాలేడు, ఇంకా రాలేడు. వస్తున్నాను రా. అవును, వచ్చేస్తున్నాను. యేసు ప్రభుని ఇక్కడ సిలువేసాను. ఇక ఆయన రాలేడు, మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, వచ్చేస్తున్నా. మంచిది. పిల్లలు నచ్చిందా స్కిట్ మీకు? క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ. వెరీ గుడ్. మీకు అర్థమైందా? అన్నోళ్ళు ఏం స్కిట్ వేశారు అర్థమైందా? ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనము చెడు చేసే ప్రతిసారి దేవునికి వ్యతిరేకంగా మనం ఏం పని చేసినా ఆయన ఏం చేస్తున్నట్టు? మనం చెప్పండి గట్టిగా, సిలువేస్తున్నట్టు. మనం పాపం చేసిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న ప్రతిసారి మనకు తెలియకుండానే ఆయన సిలువేస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం అలా చేయొచ్చా?
బైబిల్లో హెబ్రీ పత్రికలో అంటాడు, మనం బాహాటంగా ఆయన సిలువేస్తాం అంట మన క్రియల ద్వారా. కాబట్టి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించాడు. ఎందుకంటే మనం ఇంకా మరల పాపాలు చేస్తామని కాదు, ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, మన పాపాలన్నిటికీ ఆయన ముగింపు పలికాడని గుర్తించుకుని ఇక ఎన్నటికీ పాపం చేయకుండా మనం బ్రతకాలని మన శిక్ష అంతటిని సిలువలో ఆయన కొట్టేశాడు. ఆయన సిలువ వేయబడటం ద్వారా మన పాపాలన్నీ, మనం చేసిన తప్పులన్నీ పరిహరించబడ్డాయి. కాబట్టి మరలా తప్పు చేస్తున్నాం అనుకోండి, మన క్రియల ద్వారా, మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా మనం ఆయన సిలువ వేసినట్టుగా మరి దేవుని దృష్టిలో ఎక్కువ వస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసే ప్రతిసారి ఆలోచన చేయాలి. మరొకసారి చప్పట్లు కొడదాం అన్నయోళ్ళకి. వెరీ గుడ్.